హాయ్ హలో అందరికీ నమస్తే. మనకి సోమవారం ఎపిసోడ్ అయితే మొత్తం నామినేషన్స్ జరిగిపోయినాయి. 4వ వారంలో ఎవరైతే ఎలిమినేషన్కి వెళ్ళాలో వాళ్ళైతే నామినేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే సోనియాకి నబిల్ మధ్య నామినేషన్ అయితే ఎక్సలెంట్గా జరిగిందనమాట. నబిల్ అయితే ఇచ్చి పడేసినాడు అనిపించింది నాకైతే. నబిల్ మంచి పాయింట్స్ మాట్లాడినాడు. సోనియాకైతే చుక్కలు చూపించాడు అనేది నా అభిప్రాయము. ఎంతమంది నబిల్ చేసిన నామినేషన్ని ఇష్టపడతారో కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. అదేవిధంగా మనకు ఈ వారం నామినేషన్స్ చూసుకున్నట్టయితే ఇంక అందరూ నామినేషన్స్ చేశారు. హైలైట్ అయితే సోనియాకి నబిల్కి మధ్యలో అయితే రచ్చ అయితే బాగా జరిగిందనమాట. నబిల్ అయితే సూపర్గా సమర్థించుకున్నాడు. అతని పాయింట్స్ అయితే కరెక్ట్గా చెప్పాడనేది నా ఒపీనియన్. మీకు మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా నామినేషన్స్కి ఎవరెవరు పోయినారో చూసినట్టయితే పృథ్వీ, సోనియా, నబిల్, మణికంఠ, ప్రేరణ, మరి ఆదిత్య ఓం, వీళ్ళు 6 మంది ఈ వారం 4వ వారంలో వీళ్ళ 6లో ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో. సో మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో ఇప్పటి నుంచే కామెంట్ చేయండి. అదేవిధంగా నైనిక కూడా నామినేట్ అయింది, కానీ మనకు నిఖిల్కి ఒక పవర్ ఉంటుందన్నమాట. అతను చీఫ్ ఒకరిని సేవ్ చేయొచ్చు. ఆ విధంగా నైనికాని అతను సేవ్ చేయడం జరిగింది. సో ఇంక ఈరోజు ఇదైతే హైలైట్ అండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను అందిస్తూ ఉంటానండి. మీ ఎంకరేజ్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.